ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. జూలై మాసం 2వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చదువుకునే వాక్యభాగంలో అపోస్తలుడైన పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఆయన చేతులకు సంకెళ్ళున్నాయి, చుట్టూ సైనికులు ఉన్నారు, తలుపులు మూయబడి ఉన్నాయి. మానవ లెక్కల ప్రకారం పేతురు యొక్క పరిస్థితి ముగిసిపోయినట్లే, ఇంకే అవకాశం కూడా లేదు. కానీ దేవుని యొక్క దృష్టిలో అది ముగింపు కాదు. దేవుని కార్యం అప్పుడే ఆరంభమైనట్టు. మనుషులు ముగింపు అనుకున్న చోట దేవుడు ఆరంభించే దేవుడు ఆయన కదా. బంధకాలున్నా కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ఆగిపోదు. పేతురు బంధించబడి ఉన్నాడు, కానీ దేవుని ఉద్దేశం పేతురు పట్ల నెరవేర్చబడిపోతా ఉంది. హెరోదు పేతుర్ని చెరసాల్లో వేయించాడు. ఇక సువార్త ఆపివేయాలన్నది వారి యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క వాక్యం బంధించబడి ఉండదు అని తెలియజేస్తా ఉంది మనకి. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే, మీ జీవితాల్లో ఒకవేళ మీ పరిస్థితి బంధించబడినట్లుగా ఉండొచ్చు, అవకాశాలు చేజారిపోతున్నట్లుగా అనిపిస్తా ఉన్నాయేమో. కానీ దేవుడు మీ కొరకు ఉద్దేశించిన ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుని ప్రణాళికను ఏ సంఖ్యను కూడా ఆపలేవు. చీకటి మధ్యలో దేవుడు తన వెలుగును ప్రకాశింపచేసే దేవుడికి ఆ గదిలో, ఆయన ఉన్న గదిలో వెలుగు ప్రకాశించింది. చెరసాలలో చీకటి సహజం కదా, కానీ దూత వచ్చినప్పుడు వెలుగు ప్రకాశించిందంట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నాకు దీపము. అవును, ఈ లోకమునకు నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. పేతురుకు మొదట విడుదల కాదు, మొదటి వెలుగు వచ్చింది. ఈరోజు నీ వాక్యం వెంటనే మీ జీవితాల్లో ఒకవేళ కుటుంబాలలో ఉన్న చీకటి, అపార్థాలనే చీకటి, కలహాలనే చీకటి, నిరాశ అనే చీకటి మీరు కలిగి ఉన్నారా? క్రీస్తు యేసు ప్రభు యొక్క వెలుగు వచ్చినప్పుడు ఆ చీకటి అంతా కూడా తొలగిపోతుంది. వెలుగు వచ్చిన చోట చీకటికి అవకాశం లేదు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ముందు ప్రభు వెలుగునే పంపిస్తారు. సృష్టి ఆరంభంలో కూడా భూమి నిరాకారముగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని దేవుడు పలికాడు. సృష్టిలో మొదటి కార్యం వెలుగు. ఎందుకంటే వెలుగు లేకుండా ఆ తర్వాత కార్యాలు ఏమి చేసినా కనిపించవు. పేతురు జీవితంలో కూడా ఇదే జరిగింది. దేవుడు ముందుగా వెలుగును పంపించాడు, అప్పుడు మాత్రమే విడుదల కార్యం అక్కడ ఆరంభించబడింది. వెలుగు అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత. దేవుని సన్నిధి ఉన్న చోట బంధకాలు ఎక్కువసేపు నిలవబడలేవు. వెలుగు ఉన్నప్పుడు చీకటి బలహీనమవుతుంది, చీకటి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. చీకటికి స్వంత శక్తి లేదు. వెలుగు లేనప్పుడు మాత్రమే చీకటి ఉంటుంది కదా. ఒక చిన్న దీపం గొప్ప చీకటిని పారద్రోలగలదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు మీ జీవితాలకు వచ్చినప్పుడు, మీ కుటుంబాలకు వచ్చినప్పుడు చీకటికి సంబంధించిన ప్రతి కార్యాలు కూడా ఓడిపోతాయి. వెలుగు వచ్చిన వెంటనే చీకటి తన అధికారాన్ని కోల్పోయింది. వెలుగు విశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. పేతురు మొదట తను కలలో ఉన్నాను అనుకున్నాడు. ఆ వెలుగు పెరుగుతున్న కొద్దీ దేవుని కార్యం పేతురుకి అర్థమైంది. వెలుగు వచ్చినప్పుడు గందరగోళం స్పష్టతను కలిగిస్తుంది, స్పష్టత వస్తుంది. భయం విశ్వాసంగా మారుతుంది, నిరాశ ఆశగా మారుతుంది. దేవుని యొక్క వెలుగును ఆహ్వానించండి, దేవుడిని ఆహ్వానించండి. వెలుగు వచ్చినప్పుడు వెంటనే పరిస్థితులు మారకపోవచ్చు, కానీ చూసే శక్తిని ఆ వెలుగు కలిగజేస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో చీకటి కలిగి ఉన్నాయి, చీకటితో నింపబడి ఉన్నారు. దాని కనుకనే దేవుని కార్యాలను గుర్తించలేకపోతా ఉన్నారు. దేవుడు సమస్య కంటే ముందు ఆ సమస్యకు మూల కారణాన్ని ప్రభు తాకుతాడు కదా. సమస్యను తొలగించాలని మనం ప్రార్థన చేస్తాం, ఆ సమస్యకి కారణాన్ని దేవుడు చూపిస్తాడు. ఈ సమస్య వెనుకున్నది చీకటి. పేతురు యొక్క చెరసాల సమస్య కాదు, హెరోదు సమస్య కాదు, మరణపు నీడ ప్రధానమైన సమస్య. మరణపు నీడ. మరుసటి రోజు పేతురు చంపబడాల్సి ఉంది. శత్రువు ఎదురు చూస్తున్నాడు పేతురుని చంపేయడానికి, కానీ దేవుడు వెలుగును పంపించాడు. మరణపు నీడ ఉన్న చోట జీవపు అయిన దేవుని యొక్క వెలుగు వస్తుంది. మీ పరిస్థితులు మార్చడానికి ముందు దేవుడిని హృదయంలో వెలుగును ప్రకాశింపచేస్తాడు. వెలుగు వచ్చింది అంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం.
ఎలీషా సేవకుడేమో చుట్టూ ఉన్న సైన్యాన్ని చూశాడు, శత్రు సైన్యాన్ని. కానీ ఎలీషా మాత్రం దేవుని సైన్యాన్ని చూశాడు. కారణం రెండు ఒకే చోట ఉన్నాయి. వెలుగు వచ్చినప్పుడు అతని కనులు తెరవబడిను అని ఉంటుంది. సేవకుని కనులు తెరవబడినప్పుడు దేవునికి సైన్యాన్ని చూడగలిగాడు. వెలుగు అనేది నీ కళ్ళు తెరవబడ్డం అని అర్థం. పేతురు జీవితంలో అది జరుగుతుంది. పేతురికి వెలుగు రాకముందు పేతురు ఒక ఖైదీ, బంధించబడిన ఒక ఖైదీ. వెలుగు వచ్చిన తర్వాత అతను ఒక ప్రయాణికుడిగా మార్చబడ్డాడు. దూత వచ్చింది, వెలుగు వచ్చింది, సంఖ్యలు ఊడిపడిపోయినాయి, తలుపులు తెరవబడ్డాయి, పేతురు విడిపించబడ్డాడు. యెషయా గ్రంథం 60:1 లెమ్ము ప్రకాశించు, నీకు వెలుగు వచ్చింది. ఈ రోజున సమస్యలు అనే చీకట్లో మీరున్నారా? దేవుడు వెలుగు మీ జీవితాన్ని ప్రకాశింపచేయగలిగింది. మీరున్న చీకట్లో నుంచి లేవండి, ప్రకాశించండి. దేవుని వెలుగు మీ మీదకి వచ్చింది. దూత పేతుర్ని తట్టి లేపుతోంది. దేవుని యొక్క స్పర్శ నిద్రలో ఉన్న విశ్వాసుని మేలుకొల్పుతుంది. దూత చెప్తుంది, త్వరగా లేము. కొన్నిసార్లు నిరాశ, భయం, అలసట వలన మన ఆత్మీయ జీవితం నిద్రలో ఉండొచ్చు, కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు. దేవుడు తన వాక్యాన్ని పంపించి, వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆయన మేలుకొల్పే దేవుడు. నిద్రించున్నవు నువ్వు మృతుల నుంచి లేవాలి, ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తా ఉన్నాడు. ఆయన సంఖ్యలు ఊడిపడిను. మూడో మాట, దూత వచ్చిన వెంటనే పేతురు యొక్క సంఖ్యలు ఊడిపడిపోయాయి. మన జీవితాల్లో కూడా అంతే. పాపపు బంధకాలు, భయాలు, ఆందోళన, అప్పులనే బంధకాలు, నిరాశ, ఇవన్నీ కూడా క్రీస్తు మీ జీవితంలో వచ్చినప్పుడు అవన్నీ తొలగిపోవాలి. దుష్టత్వపు సంఖ్యలు, మీ భారాలు తొలగిపోవాలి. ఎందుకంటే ప్రభు మనల్ని స్వతంత్రులుగా ప్రభు మనల్ని చేశాడు ఆయన. ఈరోజు నీ వాక్యం వెంటనే మీరు ఒకవేళ ఏదైనా బంధకాల్లో ఉన్నట్లయితే నిరాశపడకండి. పేతురుని చెరసాల నుంచి విడిపించిన దేవుడు అదే దేవుడు. నీ పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చి నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకున్న సంఖ్యల నుంచి ఆయన విడుదల చేసే దేవుడు. ఈ రోజున అనేక కుటుంబాలు బంధకాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పేతురుకి ఇనప బంధకాల్లో బంధించబడ్డాడు చేతులు. కానీ ఈ రోజున అనేక కుటుంబాలు కోపం అనే బంధకాల్లో బంధించబడింది. క్షమించలేని మనసు అనే బంధకాల్లో ఉంది. వ్యభిచారపు ఆలోచనలు, లేదంటే వ్యసనాలనే ఆలోచనలు, భార్యాభర్తల మధ్యన అహంకారం బంధించి ఉందా? బయటికి చూస్తే చాలా సమాధానంగా కనబడతారు, కానీ ఇంట్లో మాత్రం ఇద్దరు మాట్లాడుకోరు. కారణం బంధించబడి ఉన్నారు, లోపల సంఖ్యలు ఉన్నాయి. దూత వచ్చినప్పుడు వెలుగు వచ్చింది. ఈరోజు మీ కుటుంబాల్లోనికి ఎందుకు వెలుగు లేదు? దేవుని యొక్క వెలుగు రావట్లేదు. సాతానుడు కుటుంబాలను నాశనం చేయడానికి చీకటిలో పనిచేస్తా ఉన్నాడు. అనుమానం అనే చీకటి, రహస్య పాపాలనే చీకటి, క్షమించలేని హృదయాలనే చీకటి. దేవుని వెలుగు వచ్చినప్పుడు దాచబడినవన్నీ బయలుపడతాయి. నీతి సూర్యుడు ఇదిగో మీ కుటుంబాల మీద ఉదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దూత వచ్చి పేతుర్ని తట్టి లేపుతా ఉంది. నిద్రపోతా ఉన్నారా? నిరాశతో కృంగిపోయి ఉన్నారా? బంధకాలంటే ప్రమాదకరమైన ఆత్మీయమైన నిద్ర. జాగ్రత్త. ఈరోజు చాలా మంది కుటుంబాలుగా కలిసి ప్రార్థించడం మానేశారు, కలిసి వాక్యం చదవడం మానేశారు, దేవుని సన్నిధిని వెతకడం మర్చిపోయారు. కనుకనే శత్రువు కుటుంబాల మీద దాడి చేస్తా ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు. దేవుడు కుటుంబాల మీద కలుపుతా ఉన్నాడు. మీ సంఖ్యలు ఊడిపడిపోవాలా? దేవుని శక్తి పనిచేయాలి మీ జీవితాల్లో. పేతురు యొక్క సంఖ్యలు దూత యొక్క సమక్షంలో ఊడిపడిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది కౌన్సిలింగ్స్ కొరకు అక్కడికి పరిగెడుతున్నారు. అంటే మానవ జ్ఞానం సరిపోదు. చాలా మంది ఈ రోజున భార్యాభర్తల మధ్యన కుటుంబాల్లో సమస్యలు డబ్బు కారణం అనుకుంటున్నారు. కానే కాదు. దేవుని యొక్క శక్తి కావాలి. మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కాదు కదా. పేతురు బంధకాలు దూత సమక్షంలో తొలగిపోయినట్లుగా ఈ రోజున కుటుంబాలను పట్టి పీడిస్తున్న బంధకాలు దేవుని సన్నిధిలోనే తొలగిపోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న బంధకాలు విడిపోతాయి. చూడండి, సంఘం ప్రార్థిస్తున్నంత వరకు కూడా పేతురు విడుదల కాలేదు కదా. అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేసింది. ఈరోజు మీ బంధకాలు తొలగిపోవాలంటే కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారేమో ప్రార్థించేవారు, పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోండి. ఒక్కరించి ప్రార్థన చేయండి. ప్రభు పాదాలు పట్టుకోండి. కుటుంబముగా ప్రార్థించే కృపను ప్రభు మీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే అపవాది పదే కుటుంబాల మీద దాడి చేస్తా ఉన్నాడు. ఆదాముల మీద దాడి చేశాడు.
ఎందుకంటే కుటుంబం బలహీనమైతే సమాజం బలహీనమవుతుంది కనుక. ప్రసంగి గ్రంథం 4:12 ఇదే విషయాన్ని ప్రసంగి రాస్తాడు. 3 పెట్టెల తాడు తెగిపోదు కదా. అవును, భార్య, భర్త, 3వ వారు క్రీస్తుగా ఉండాలి. ఈ 3 కలిసినప్పుడు ఏ శక్తి కూడా వారిని ఓడించలేదు. వారి జీవితంలో జయం ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో చీకటిందా? భార్యాభర్తల మధ్యన గొడవలు పడతా ఉన్నారా? అపార్థాలనే సంఖ్యలో మీరు బంధించబడి ఉన్నారా? ప్రార్థన అని వెలుగు తెచ్చుకోండి. దేవుని సన్నిధి వస్తుంది. దేవుని సముఖంలోనే మీ బంధకాలు ఊడిపడిపోతాయి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి బంధకాలు కూడా ప్రభు క్రీస్తు నామంలో విరగొట్టబడిన గాక. భార్య భర్తల మధ్యన తిరిగి ప్రేమతో ప్రభు మీరు కట్టండి. చీకటి స్థానంలో వెలుగును మీరు నింపండి దేవా. కలహాలను తొలగించి వెండి మీ సమాధానంతో నింపండి ప్రభా. నీకు వందనాలు. పేతురికి ఇచ్చిన విడుదల ఈ రోజున ప్రభా కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం చేయండి, కట్టండి, బాగు చేయండి. కుటుంబాల్లోని వెలుగును నింపండి ప్రభా. బంధకాల నుంచి విడుదల చేయండి. తట్టి లేపండి ప్రభా. నిద్రిస్తున్న వారు ఎవరున్నారు? తట్టి లేపండి. దూతలను పంపించండి. అద్భుతం జరిగించమని అడుగుతూ ప్రభా. బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. ప్రత్యేకంగా ఇదిగో నాయన నీ దీవులతో నడిపించమని అడుగుతున్నాను. నీ కృపతో బలపరిచి నడిపించండి. దినవన నూతన సంవత్సరం ప్రభా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న ప్రయాణాల్లో ప్రభా మీ కాపుదల భద్రతను దయచేయమని, అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. సమస్యలను వారికి విడుదల దయచేయమని అడుగుతూ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్న వారికి ధైర్యంతో నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరి హృదయాల్లో నీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి.